పూర్తిగా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్. ఇన్హేల్. పూర్తిగా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఎక్సేల్. అలాగే వచ్చేసారు చక్కగా స్ట్రెచ్ స్ట్రెచ్. రిలాక్స్. చక్కగా వచ్చేసారు. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు అలా వచ్చేసేయండి. రైట్ లెగ్ ముందుకు తీసుకోండి. రైట్ లెగ్ ముందుకు తీసుకోండి. చక్కగా స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయండి. ఆంజనేయ ఆసన. చక్కగా స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్. పూర్తిగా స్ట్రెచ్. ఎవరో పట్టుకున్న లాగుతున్నట్టు వెనక్కి. స్ట్రెచ్ స్ట్రెచ్. అలాగే ఉండండి. 1 2 3 4 5. రిలాక్స్. వెరీ గుడ్. అలాగే రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. స్ట్రెచ్. స్వాదిష్టానానికి సంబంధించిన సాధన చక్కగా చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ వచ్చేసండి చక్కగా. ఇన్హేల్. పూర్తిగా స్ట్రెచ్. పైకి ఆంజనేయ ఆసనకు వచ్చేసండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. అలాగే నెమ్మదిగా శశాంకాసనం వచ్చేసారు. నెమ్మదిగా వజ్రాసనం. చేతులు ఫ్రీ చేసుకోండి. చక్కగా వచ్చేసారు. భుజంగాసన, శశాంకాసన, అలాగే ఆంజనేయాసన. రేపటి రోజున మీరు శలభాసన కూడా చేద్దాం. భుజంగాసన, శలభాసన, ధనురాసన. సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం చేయాలి. గుర్తుపెట్టుకోండి. సూర్య చంద్ర నాడీ భేదన. లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ తీసాను, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసాను. ప్రపంచ ప్రాణాయామం. మిగతా వాళ్ళందరూ శ్వాస తీసాను. రెడీ స్టార్ట్. చక్కగా చంద్ర భేదన ప్రాణాయామం. స్వాదిష్టాన చక్ర చంద్ర భేదన ప్రాణాయామం. అంటే లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి, రైట్ తీసాను. లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసాను. అందరూ చేస్తుండండి అలాగే. శ్వాస తీసాను. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోండి, రైట్ తీసాను. అగైన్ లెఫ్ట్ నుంచి తీసుకోండి, రైట్ తీసాను. నిదానంగా నియమాలను సృష్టి తీసుకోండి. ఇన్హేల్. ఎక్సేల్ త్రూ రైట్ సైడ్. అగైన్ లెఫ్ట్ నుంచి తీసుకోండి, రైట్ తీసాను. అలా చేస్తూనే ఉండాలి. స్వాదిష్టాన చక్రానికి వెళ్తున్నాం. స్వాదిష్టాన చక్ర. ఇక్కడ స్వాదిష్టాన చక్ర అంటే రెండవ చక్రం మూలాధారానికి కొంచెం పైన జెనటికల్ ఆర్గాన్స్ ఉన్న చోట వెన్నెముకలో ఉంటుంది ఈ స్వాదిష్టాన. ఈ స్వాదిష్టాన చక్రం 6 పెటల్స్ ఉంటాయి. అంటే 6 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయాలి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, 6 రేఖల పద్మం. అలాగే కలర్ వచ్చి సింధూర కలర్, అంటే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ అంటే సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్. అది ఆ ఆరెంజ్ కలర్ని మీరు పూర్తిగా భావన చేయాలి. ఓకే, ఆరెంజ్ కలర్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. కాషాయం రంగు, ఆ కాషాయం రంగుని పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 6 రేఖలు ఉంటాయి. ఓకే, 6 పెటల్స్ ఉంటాయి. అంటే 6 పెటల్స్ ఏంటంటే ఇక్కడ హరిషడ్ వర్గాలను చెప్తున్నాం ఇక్కడ.
అంటే కామ క్రోధ మద క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు 6 కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే కోరికలు ఉంటాయి, కామం క్రోధం అన్నీ మొత్తం ప్రతిదీ కూడా మనకి స్వాదిష్టానం అనేది చాలా ఇంపార్టెంట్. మూలాధారం అంటే ఫిజికల్ బాడీకి సంబంధించి. అలాగే స్వాదిష్టానానికి వచ్చేటప్పటికి ఏంటంటే విపరీతమైన కోరికలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే స్వాదిష్టానం తక్కువగా ఉన్న యాక్టివేషన్, ఎక్కువగా ఉన్న ఇబ్బంది, మీడియంగా ఉండాలి. తక్కువగా ఉంటే వాడికి ఏ విధమైన కోరికలు ఉండవు. బాగా ఎక్కువగా ఉంటే ఎప్పుడు కోరికలతో పరిగెడుతూనే ఉంటాడు. ఎప్పుడు కోరికలను జయించాలి. అంటే కోరికలు ఉంటాయి, బట్ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అప్పుడే స్వాదిష్టానం వాడు కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనకి ఆ ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాటర్ ఎలిమెంట్ అనమాట. వాటర్ ఎలిమెంట్. అలాగే ఇక్కడ ఆర్గాన్స్ వచ్చి కిడ్నీ, బ్లాడరు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఓవరీస్, టెస్టిస్. అలాగే బాడీ టిష్యూ వచ్చి మెహద, ప్రాణమయ కోశ. ఇలాగే ఆసనాలు వచ్చి భుజంగాసన, శలభాసన, దండరాసన, సేతుబంధాసన ఇవన్నీ చేయొచ్చు. అలాగే ప్రాణాయామ సూర్య చంద్ర నాడీ భేదన. అలాగే లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. మిగతా వాళ్ళు చంద్రభేదన చేసినా సరిపోతుంది. కనిష్టక ముద్ర, జలతత్వ ముద్ర, ప్రాణముద్ర ఇవి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇంకా డీప్గా ఒకసారి ఆ చక్రాన్ని చూద్దాం. ఇంకా చక్రం గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే ఇంకా డీప్గా క్లోజ్గా క్లోజప్లో చూపిస్తాను. చూడండి, ఇది స్వాదిష్టాన. ఇక్కడ చూడండి, ఇది 6 రేఖల పద్మం ఉంటుంది. మధ్యలో వచ్చి సింధూర వర్ణం, సింధూర్ అంటే ఆరెంజ్ కలర్ని మీరు భావన చేయండి. చూడండి, మధ్యలో బొమ్మ అనే బీజ మంత్రం ఉంటుంది. బొమ్, బిఏఎం బొమ్ అని గుర్తుపెట్టుకోండి. బొమ్ అంటే ఓం ఎలా చెప్తున్నాము, అలాగే ఇక్కడ లమ్ ఎలా చెప్పాము, అలాగే బొమ్ అని చెప్పాలి. ఇక్కడ మధ్యలో మొసలి ఉంది చూడండి, ఇక్కడ మొసలి, క్రోకటైల్. ఇక్కడ అధిదేవత ఎవరు అంటే విష్ణు అధిదేవత అండి ఇక్కడ. ఓకే, విష్ణు అధిదేవత. అలాగే అమ్మవారు రాకిని అమ్మవారు. ఇక్కడ మొసలి ఉంటుంది అనమాట. అంటే ఈ విష్ణు అధిదేవత, అధిదేవత యొక్క వాహనం వచ్చేటప్పటికి మొసలి వస్తుంది. ఓకే, ఇది వాటర్ ఉంటుంది చుట్టూ, చూడండి వాటర్లో ఉంటుంది అని మొసలి ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 6 రేఖల పద్మం, సింధూర వర్ణం, వమ్ అనే బీజమంత్రం, విష్ణు అధిదేవత, అధిదేవత వాహనం మొసలి, అలాగే ఇక్కడ రాకిని అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోదు. జయ గురుదత్త. ఇప్పుడు అందరూ కూడా ముద్ర పెట్టుకోండి ఒకసారి. అందరికీ ముద్ర ఒకసారి. జలతత్వ ముద్ర. ఈరోజు మనం జలతత్వ ముద్ర చేయబోతున్నాం. ఒకసారి చూడండి ఎలా చేయాలి. ఈ ముద్రతోనే మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చివరి వేలుకలు వచ్చాయి. థమ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఇలా పెట్టుకోండి. మూలాధారానికి ఈ వేలు పెట్టుకున్నాము, స్వాదిష్టానానికి ఈ వేలు పెట్టుకోవాలి. మిగతా 3 ఫింగర్స్ స్ట్రైట్ ఉంటాయి. థైస్ మీద పెట్టుకోవాలి. ఇలా వెనక్కి పెట్టుకోండి. దీపం వెలిగించుకున్న వాళ్ళు దీపం వెలిగించుకొని పెట్టుకోండి. ఈ పక్కన తూర్పు వైపు కానీ పశ్చిమ వైపు కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకోండి. ఈ చక్రానికి కూడా మనం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి పెట్టుకోండి. కనిష్ఠిక ముద్ర, అదే లిటిల్ ఫింగర్. జలతత్వ ముద్ర పెట్టుకోండి. అలా కూర్చుని ఒక్కసారి బ్రీతింగ్ తీసుకుంటుండండి. శ్వాస తీసుకోవడం వదలండి. ప్రాక్టీస్ చేయండి. జలతత్వ ముద్ర ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తూనే ఉండండి. ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ పెట్టుకున్న వాళ్ళు మర్చిపోతారు. అది పెట్టుకోండి కంపల్సరీగా. పెట్టుకుని అందరూ ముద్రలోకి వచ్చేసారు. ముద్రలోకి వచ్చేసారు. జలతత్వ ముద్ర. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాము. ఈ ముద్రలో ఉండగా నేను చెప్తాను. ఫస్ట్ మొదటిగా మన శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేయాలి. రెండవది శ్వాసను పూర్తిగా మనం స్వాదిష్టాన చక్రానికి తీసుకువెళ్ళాలి. స్వాదిష్టాన చక్రం దగ్గరికి శ్వాసను పంపించడం, అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పంపించడం. అలా మనం ఒక 5 పర్యాలు చేస్తున్నాం.
కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని పూర్తిగా విజువలైజేషన్లోకి వెళ్ళాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కలర్ని పూర్తిగా భావన చేయాలి. శరీరం అంతా శక్తివంతమవుతుంది. తరువాత మనం ఆ బీజ మంత్రాన్ని, ఆ కీ ఏంటంటే ఇక్కడ వమ్ అనే సీడ్ మంత్రాన్ని చక్కగా మననం చేయడం ద్వారా ఆ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. అంటే బ్లాక్లో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రాన్ని అన్బ్లాక్ చేయాలి. అన్బ్లాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చక్రం అలా తిరగడం ప్రారంభిస్తుంది అనమాట. సో అది మనం విజువలైజేషన్లోకి వెళ్ళి మనం పూర్తిగా అనుభూతి చెందాలి. తర్వాత అఫర్మేషన్లోకి వెళ్తాం. అఫర్మేషన్ నుంచి సైలెంట్గా ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి మంచి జరుగుతుంది అన్న భావంతో కొంత సమయం ధ్యానం చేయవలసి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మనం ఆజ్ఞా చక్రానికి వచ్చేస్తాం. ఇది ఎంటైర్ ప్రాసెస్. రెడీ స్టార్ట్. ముందుగా అందరూ కూడా శరీరాన్ని ధ్యానానికి సిద్ధం చేయండి. రిలాక్స్. అందరూ కూడా జలతత్వ ముద్రను పెట్టుకోండి. ముద్ర పెట్టుకుని రిలాక్స్గా వెన్నెముక మెడ తల నిటారుగానే ఉండాలి. శ్వాస సహజంగా జరుగుతుంది. శరీరాన్ని ఫ్రీ చేసేసుకోండి, రిలాక్స్ చేసేసుకోండి. పూర్తిగా లూజ్ చేసుకుని ఫ్రీగా కూర్చోండి. శరీరంలో ఏ విధమైన బిగింపు ఉండకూడదు. సహజమైన శ్వాసను తీసుకోండి. రిలాక్స్ అనుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ముందుగా శ్వాసను పూర్తిగా తీసుకోవడం ప్రారంభించండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు పూర్తిగా చల్లని గాలి లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. శ్వాస వదిలేస్తున్నప్పుడు ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు చక్కటి ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నట్టుగా, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు పూర్తిగా మనలో ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. అలాగే ఎక్స్హలేషన్తో పాటు మనలో ఉన్నటువంటి ఆలోచనలు, టెన్షన్స్, ఒత్తిడి, చికాకు లాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. వాటి స్థానంలో ఇన్హలేషన్తో పాటు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి సద్గుణాలు లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. అలాగే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలన్నీ కూడా వదిలేస్తున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా శ్వాసని ఆ స్వాదిష్టాన చక్రానికి తీసుకువెళ్ళండి. పూర్తిగా మీరు ఆ చక్రాన్ని విజువలైజ్ చేస్తూ శ్వాసను అక్కడికి పంపించండి. పూర్తిగా శ్వాస తీసేయండి. పూర్తిగా శ్వాసను తీసుకోండి. శ్వాసను వదిలేస్తూ మనలో ఉన్నటువంటి ఆందోళన, ఆ స్ట్రెస్ మొత్తం పూర్తిగా బయటకు తీసేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు శాంతిని పూర్తిగా ఆ శాంతిని లోపలికి పంపించండి. పూర్తిగా శ్వాసను అబ్జర్వ్ చేయండి. పూర్తిగా మీ దృష్టిని పూర్తిగా స్వాదిష్టాన చక్రానికి తీసుకువెళ్ళండి. ఫోకస్ ఆన్ స్వాదిష్టాన చక్ర. పూర్తిగా స్వాదిష్టాన చక్రాన్ని విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నీటి తత్వాన్ని కలిగినటువంటి 6 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. నీటి తత్వాన్ని కలిగినటువంటి 6 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. 6 petals లోటస్, 6 రేఖల తామర పువ్వుని విజువలైజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి సింధూర వర్ణంలో ఉన్నటువంటి కలర్ని పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకులారా. ఆ సింధూర వర్ణంలో ఉన్నటువంటి కలర్ని
పూర్తిగా విజువలైజ్ చేయండి. పూర్తిగా శ్వాసను పంపించండి ఆ యొక్క స్వాదిష్టాన చక్రానికి. ఈ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి, ఆ పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా మనకి లోపలికి ప్రవేశించి ఈడా పింగళి నాడుల ద్వారా పూర్తిగా మూలాధార చక్రానికి చేరుకుని అక్కడ నుంచి పూర్తిగా స్వాదిష్టాన చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆ సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆ కలర్ ఒక బంతిలాగా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ బాల్ని మీరు విజువలైజ్ చేయండి. ఆ బాల్ అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆ బంతి అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ బంతి నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్లని కూడా తాకుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా శక్తివంతమవుతుంది. శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి. పూర్తిగా ఈ కణము కూడా శక్తివంతమవుతుంది. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. ప్రతి సెల్ కూడా పూర్తిగా ఆరెంజ్ కలర్లోకి మారిపోతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఆ స్వాదిష్టాన చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. వం అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా చక్కగా ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. నిండు శ్వాస తీసుకోండి. వం 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 వం. వం 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 వం. పూర్తిగా శ్వాసను తీసుకోండి. 11 పర్యాయాలు ఆ యొక్క రమ్ అనే సీడ్ మంత్రాన్ని మననం చేయాలి. చేస్తున్నప్పుడు ఆ సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా ఇంకా ప్రకాశిస్తున్నట్టుగా, సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నట్టుగా ఆ యొక్క సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు పూర్తి ప్రకాశవంతంగా శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా పూర్తిగా భావన చేయండి. వం 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 వం. వం 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 వం. వం 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 వం. వం 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 వం.
వం 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 వం. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకులారా. ఆ సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆ కలర్, ఆరెంజ్ కలర్ పూర్తిగా శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఆ స్వాదిష్టాన చక్రం నెమ్మదిగా అలా తిరగడం ప్రారంభిస్తున్నట్టుగా భావన చేయండి. బ్యాలెన్స్డ్గా తిరుగుతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకులారా. పూర్తిగా ఎంజాయ్ చేయండి. 6 రేఖల తామర పువ్వు అలా రౌండ్గా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. మూలాధార చక్రానికి ఎలైన్ అవుతున్నట్టుగా, మూలాధార స్వాదిష్టాన పూర్తిగా ఏ విధంగా ఎలైన్ అవుతున్నట్టుగా పూర్తిగా భావన చేయండి. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకులారా. ఇలా అనుకోండి సాధకులారా. పూర్తిగా అఫర్మేషన్లోకి వెళ్ళాలి. నేను సృజనాత్మకుడిని, నాలో ఉన్న కోరికలను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను, నా కోరికలను జయించగలుగుతున్నాను, నేను అనుకున్నది సాధించగలుగుతున్నాను, నేను అందరితోనూ చక్కగా శాంతి, ప్రేమ, దయతో ఉండగలుగుతున్నాను. పూర్తిగా ఇలా అనుకోండి సాధకులారా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పూర్తిగా విజువలైజ్ చేయండి. ఆ చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేస్తూ శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను గమనించండి. అక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి మంచి జరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ కిడ్నీ, అలాగే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా చక్కగా విజువలైజ్ చేయండి సాధకులారా. చాలా చక్కగా అనిపిస్తుంది. శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధకులారా. అలాగే విజువలైజ్ చేయండి. ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా మణిపూరక చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి. మణిపూరక చక్రం నుంచి అద్భుతమైన ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా అనాహత చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి. అనాహత చక్రం నుంచి అద్భుతమైన ప్రాణశక్తి విశుద్ధ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ యొక్క ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి. విశుద్ధ చక్రం నుంచి ఆగ్నేయ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి.
పూర్తిగా విజువలైజ్ చేయండి. ఆజ్ఞా చక్రంలో సద్గురుదేవులు ధ్యానంలో ఉన్నట్టుగా భావన చేయండి. ధ్యాన ముద్రలో సద్గురుదేవులు మన ఆజ్ఞా చక్రంలో ఆసనంలో ఉన్నట్టుగా భావన చేయండి. ఆ సద్గురుదేవుడి యొక్క నిలువెత్తు రూపాన్ని దర్శించండి. సద్గురుదేవుల అనుగ్రహంతో చక్కగా ధ్యానం చేస్తున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది. పూర్తిగా వారికి సాష్టాంగ నమస్కారాలు అర్పించండి. పూర్తిగా దర్శించండి. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధకులారా. శరీరంలో వస్తున్నటువంటి ఆ మార్పులను గమనించండి. ఆ వైబ్రేషన్స్ని అలాగే ఎంజాయ్ చేయండి. స్వామీజీ వారి యొక్క పాదుకులు దర్శించండి. ఈ ఆజ్ఞాచక్ర ప్రాంతంలో సద్గురుదేవుడి యొక్క పాదుకులు, ఆ పాదుకల్లో ఉన్నటువంటి ఆ రేఖల్ని దర్శించండి. కుడి పాదం పై భాగంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి విష్ణు చక్రము, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ, ఆ రేఖ పైన ఒక చిన్న నక్షత్రం ఉంది, దర్శించండి. అలాగే కుడి పాదం కొంచెం క్రింది భాగానికి వచ్చేస్తే యోగ శక్తికి సంబంధించిన సర్పాకృతి నవగ్రహ రేఖ ఉన్నాయి, దర్శించండి. అలాగే కుడి పాదం కొంచెం క్రింది భాగానికి వచ్చేస్తే ఆరోగ్యానికి సంబంధించిన అగస్త్య చక్రం ఉంది, దర్శిస్తురండి. అలాగే ఎడమ పాదం పై భాగంలో మరి ఒక అగస్త్య చక్రం, దత్త చక్రం, అఖండ శాంతికి సంబంధించిన చక్రం, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ, దర్శిస్తురండి. అలాగే ఎడమ పాదం కొంచెం క్రింది భాగానికి వచ్చేస్తే దైవీ శక్తికి సంబంధించిన త్రిశూలము, దళాయుధము ఉన్నాయి, దర్శిస్తురండి. ఎడమ పాదం మధ్య భాగానికి వచ్చేస్తే చతురస్రాకారంలో అమృత సరస్సు, సూర్యఖండము, గణేష్ ఖండము ఉన్నాయి, దర్శిస్తురండి. ఎడమ పాదం బాగా క్రింది భాగానికి వచ్చేస్తే ఒక చిన్న శివలింగం ఉంది, దర్శిస్తురండి. అలాగే కొంచెం పై భాగంలో త్రికోణాకారంలో శ్రీచక్రము, కొంచెం పక్కన మరి ఒక దత్త చక్రము, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ, దర్శిస్తురండి. ఇలా ఎన్నో నిగూఢమైన బీజాక్షరాలైనటువంటి ఆ సద్గురుదేవుడి యొక్క పాదుకులు ఆ రేఖల్ని అనుసంధానం చేస్తూ పాదుకా ప్రార్థన అలాగే ఉండి నిండు శ్వాస తీసుకొని పూర్తిగా స్వామి వారి పాదుకులు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ మనసులోనే భావన చేస్తూ ప్రార్థన చేయండి. శ్రీ భూయుత శ్రీ హరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదివిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. అలాగే దర్శించండి. నిండు శ్వాస తీసుకుని తీసేయండి. నెమ్మదిగా శరీరాన్ని కొద్దిగా సడలిస్తూ కొద్దిగా చేతి యొక్క ముద్రను రిలీజ్ చేయండి. అలాగే శరీరాన్ని కొద్దిగా లూజ్ చేయండి. కొద్దిగా ఫ్రీ చేసుకుని రెండు చేతులు బాగా రఫ్ చేసి రెండు చేతులు కూడా బాగా రఫ్ చేయండి. వేడి పుట్టే వరకు ఆ వేడిని కనుబొమ్మల మీద పెట్టండి. అలాగే రఫ్ చేస్తూ గురువందనం యోగవందనం చేద్దాం. హరి ఓం టచ్ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి.
మరి ఒకసారి కళ్ళు బొమ్మల మీద పెట్టుకొని మరి చేతి రెండు చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ బంధనానికి వచ్చేసి జై గురించి మనం చేసినటువంటి సాధన రేపు రోజు మరింత కొద్దిగా డీప్గా ఆ కలర్స్ ఏదైతే 6 పెటల్స్ని గుర్తుపెట్టుకోండి, 6 రేఖల పద్మం అలా తామర పువ్వులా ఉన్నట్టు ఈ షేప్లో మీరు అందరూ ఇలా తిరుగుతుందా, ఇలా తిరుగుతున్నారు, ఇలా ఇలా పెట్టుకోండి, ఇలా తిరుగుతున్నట్టుగా తామర పువ్వు. ఓకే, మధ్యలో ఒక బాల్ అంటే సింధూర వర్ణంలో ఉన్నట్టు ఒక బంతి ఉన్నట్టుగా భావన చేయండి. అయితే ఒక జ్యోతిని పెట్టుకోండి. మీరు జ్యోతిని పెట్టుకున్నారు కదా, దీపం వెలిగిస్తున్నారు కదా, ఆ దీపాన్ని అన్నా పెట్టుకోవచ్చు. మన భావన అన్నది మనకి ఇంపార్టెంట్, మన విజువలైజేషన్ ఇంపార్టెంట్, మనం ఏ విధంగా సాధన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ బంతి ఏమవుతుందంటే ఆ యొక్క అద్భుతమైన ప్రాణశక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అది ఒక పవర్ లోపలికి, అంటే కరెంట్ స్విచ్ చేస్తే ఆ పవర్ వెళ్ళినట్టుగా ఆ బంతి అలా తిరుగుతున్నట్టుగా భావన చేయాలి. మీ విజువలైజేషన్లో మీరు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావన ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు దాని నుంచి వస్తున్నటువంటి కిరణాలు, ఆ బంతి నుంచి వస్తున్న కిరణాలు అలా మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే